విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదన్నయ్యా అంటుంది. మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధప్యూనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో.